దీన్ని ఎల్ మెథడ్ అని అంటాం. ఎల్ మెథడ్ అని అంటాం. ఎల్ మెథడ్ అని అంటాం. ఏంటి సార్ ఈ ఎల్ మెథడ్? నవ్వు ఇక్కడ చూడండి సార్, మళ్ళీ 4 ఎగ్జాంపుల్. 46 ఇంటూ 66 సార్, దీనికి ప్రీవియస్ క్వశ్చన్కి డిఫరెంట్ ఏంటి సార్? ఈ టైప్ ఏమో ప్రీవియస్ టైప్కి రివర్స్ కేస్. ప్రీవియస్ టైప్ చూడండి సార్, లెఫ్ట్ మోస్ట్ సేమ్ ఉంది, మిగతాది సమ్ 10 పవర్ ఆఫ్ 10 ఉంది. లెఫ్ట్ మోస్ట్ సేమ్ ఉంది, లెఫ్ట్ మోస్ట్ సేమ్ ఉంది, లెఫ్ట్ మోస్ట్ సేమ్ ఉంది, లెఫ్ట్ మోస్ట్ సేమ్ ఉంది. ఇక్కడ రివర్స్ కేస్, రైట్ మోస్ట్ సేమ్ ఉంది, రైట్ మోస్ట్ సేమ్ ఉంది, మిగతాది సమ్ 10. 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 అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ప్రీవియస్ కేస్ ఏమో లెఫ్ట్ మోస్ట్ సేమ్ ఉంది, మిగతాది సమ్ 10 పవర్ ఆఫ్ 10. ఇక్కడ రైట్ మోస్ట్ సేమ్ ఉంది, మిగతాది లెఫ్ట్ మోస్ట్. సో దీన్ని నేను ఎల్ మెథడ్ అని అంటాను. ఏంటి సార్ ఈ ఎల్ మెథడ్ అని అంటే చూడండి సార్, ఫస్ట్ స్టెప్ 6 6 ఎంత? 36. 6 6 ఎంత? 36. ఎల్ మెథడ్ 4 6 24 ప్లస్ చేయండి. 24 ప్లస్ 6 ఎంత? 30. ఎల్ మెథడ్ ఎల్. సెకండ్ క్వశ్చన్ చూడండి సార్, 72 ఇంటూ 32. 72 ఇంటూ 32. ఫస్ట్ స్టెప్ ఏంటి? 2 2s are 4, 2 డిజిట్ ఫార్మాట్లో 04. ఎల్ మెథడ్ 7 3s are 21 ప్లస్ 2 ఎంత? 23. ఆన్సర్ ఎంత? 2304. ఆన్సర్ ఎంత? 2304. థర్డ్ వన్ 74 ఇంటూ 34. 74 ఇంటూ 34. 4 4 ఎంత? 4 4s are 16. ఎల్ మెథడ్ 7 3s are 21. 21 ప్లస్ 4 ఎంత? 25. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 7 3s are 21 ప్లస్ 4 ఎంత? 25. 4 4s are ఎంత? 16. 4 4s are ఎంత? 16. డి 64 ఇంటూ 44. 64 ఇంటూ 44. చెప్పండి సార్ ఆన్సర్. 4 4s are ఎంత? 16. 6 4s are 24 ప్లస్ 4 ఎల్ మెథడ్ 28. ఆన్సర్ ఎంత? 2816. ఈ కేస్కి ప్రీవియస్ కేస్కి తేడా ఏంటి సార్? ప్రీవియస్ కేసులో లెఫ్ట్ మోస్ట్ సేమ్ ఉంది, మిగతాది సమ్ 10 ఉంది. ఈ కేసులో రైట్ మోస్ట్ సేమ్ ఉంది, లెఫ్ట్ మోస్ట్ సమ్ ఏమో పవర్ ఆఫ్ 10 ఉంది. పవర్ ఆఫ్ 10 ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఐ హోప్ ది ఐడియా